అందరికీ నమస్కారం. చాలా విషయాలు, మంచి విషయాలు చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉంటాం. అందుకనే అందరినీ రిక్వెస్ట్ చేసేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ డూ దాట్. వడ్డించేవాడు మన వాడైతే బంతిలో ముందు కూర్చునే ఒకటే, చివరిలో కూర్చునే ఒకటే. ఇంకా అసలు అది పాత సామెత. పెళ్ళికి పోకపోయినా స్విగ్గీలోనో, జొమాటోలోనో మన ఇంటికి వస్తుంది ఈ పెళ్లి భోజనం అనేలాగా తయారైంది ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితి. ఇలాంటివి మనం చెప్పాలని ప్రయత్నం చేస్తాం ప్రజలకి. సరే, ముందు వినండి ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తాము. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారండి. ఎంఎస్ మోనికా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, మహా న్యూస్ టీవీ నెట్వర్క్. మహా న్యూస్ టీవీ నెట్వర్క్ వాళ్ళది ఒక కంపెనీ ఉంది, మోనికా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 56,64,000. That's 48 lakhs plus GST at 18%, which is 8,64,000, to produce the video creatives on Swarnandhra Vision at 2047, Deepam 2.0 and free sand mining, and telecast them through Monica Broadcasting Private Limited, Maha News TV Network. Orders issued. So విజన్ 2047 గురించి చెప్పడానికంట, దీపం 2.0 గురించి చెప్పడానికంట, ఫ్రీ శాండ్ అలాగే ఫ్రీ మైనింగ్ దాని గురించి చెప్పడానికి అక్షరాల మీరు కష్టపడి రక్తం స్వేదం చిందించిన డబ్బు, ఆ డబ్బుల కోసం మీరు కట్టిన ట్యాక్సులు, ఆ ట్యాక్సుల్లోంచి తెలంగాణలో కూర్చొని మాట్లాడే మహా న్యూసోడికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బు 56,64,000 రూపాయలంటండి. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారు. ఇక్కడ ఇటువంటివి మనం ప్రజలకు చెప్తామండి, వాళ్ళు రిలీజ్ చేసిన జీవోనే. కానీ ఏంటంటే అది ఎక్కడ సంచలనం కాకూడదు, గంప కింద దాచి పెడతాం, మా వాళ్ళకు మేము ఇచ్చుకుంటామన్నట్లు వాళ్ళు ఆలోచిస్తారు. అది మనం ప్రజలకు చెప్పామనుకోండి, మన ఛానల్ పైన రిపోర్ట్లు కొట్టడము, మన ఛానల్ని ఇబ్బంది పెట్టాలని చూడడము, మన ఛానల్ పైన ఏవేవో లేనిపోని కల్లిబొల్లి మాటలు చెప్పడము, లేకపోతే ట్విట్టర్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్ల మీద రిపోర్ట్లు కొట్టడము, ఇది వాళ్ళు చేసే పని. ఇది వాళ్ళు రిలీజ్ చేసిన జీవోనే, మనం కన్ఫర్మ్ చేసుకొని మనం చెప్తున్నాము. కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఇటువంటివి మనం బయట మాట్లాడకూడదంట, మాట్లాడితే మనం చెడ్డోళ్ళమంట, లేకపోతే ఇంకా ఏవేవో చిత్రీకరిస్తారు, సైకోలని, లేకపోతే బూతులు మాట్లాడతారు, అమ్మనా బూతులు మాట్లాడతారని. ఇప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నాకు అడిగే హక్కు ఉంది, మీకు అడిగే హక్కు ఉంది, ఎవరికైనా అడిగే హక్కు ఉంది. ఏ ప్రాతిపదికన మహా న్యూస్ వాడికి ఇచ్చారు? టెండర్లు ఏమన్నా కాల్ ఫర్ చేశారా? టెండర్ కాల్ ఫర్ చేసి ఒక 10 ఛానళ్ళు వచ్చేసి మేము ఇంత డబ్బుకే మేము టెలికాస్ట్ చేస్తామని చెప్పేసి పోటీ ఏమన్నా పడ్డారా? పోటీ పడితే ఆ పోటీ పడ్డ ఛానళ్ళలో ఈ మహా న్యూస్ వాడు అతి తక్కువ బిడ్డింగ్ వేస్తే వీడికి 56,64,000 రూపాయలు కట్టబెట్టారా? లేకపోతే బిడ్డింగ్ లేదు, లేకపోతే టెండర్లు లేవు, మాకు జాకీలు పెట్టి బాకాలు ఊతాడు కాబట్టి మేము మహా న్యూస్ వాడికి మేము 56,64,000 రూపాయలు డైరెక్ట్గా ఇస్తామని చెప్తున్నారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అర్సా క్లస్టర్స్ అన్నది అసలు కంపెనీయే కాదు, ఒక 3 నెలల ముందు పెట్టిన కంపెనీకి రూపాయికి ₹1 భూములు ఇస్తామంటారు. నేను ఎవరికైనా ఇస్తాను, నా ఇష్టం, 99 పైసలకి 1 ఎకరా కాదు అన్ని ఎకరాలు ఇస్తా అంటారు. ఇంతకుముందు వాళ్ళే మన ప్రభుత్వ హయాంలో మనల్ని గేలి చేస్తూ ఎగతాళి చేస్తూ అన్న మాటలు, ఇది లుల్లు మాల్వాడు భయపడి పారిపోయాడంట, దేశంలో ఎక్కడైనా పెడతా కానీ మీ రాష్ట్రంలో పెట్టానంట. లుల్లు మాల్వాడు అప్సెట్ అయ్యాడంట, వాడికి ఏంది ఫ్రీగా భూమి ఇవ్వాలంట, లేకపోతే వాడు అప్సెట్ అవుతాడంట. వాడికి ప్రైమ్ లొకేషన్లో భూమి ఇవ్వాలంట, లేకపోతే ఆ లుల్లు మాల్వాడు అప్సెట్ అవుతాడంట. వీళ్ళు ఇచ్చారు, కట్టబెట్టారు. ఏది ఏపీఆర్టీసీ భూములు కట్టబెట్టారు విజయవాడలో, 5 ఎకరాల 15 సెంట్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, ఏపీఎస్ఆర్టీసీ నుంచి వ్యతిరేకత వచ్చింది, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్లో ఆ భూములు ఇవ్వడం క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మహా న్యూస్ వాడికి గుట్టు సప్పుడు కాకుండా 56,64,000 రూపాయలు ఇస్తున్నారు. కాదండి, టెండర్ పిలిచి ఇప్పుడు మేము ప్రభుత్వం 20 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాం, ఎవరైనా వచ్చేసి ఇంకా తక్కువ రేటుకి మేము చేస్తామంటే వాళ్ళకి ఇస్తాము. ఏందండి, టెలికాస్ట్ చేయడానికి 56,64,000? సొంతంగా గవర్నమెంట్ యూట్యూబ్ పెట్టుకుంటే ఒక వీడియో చేయడానికి 1,00,000-2 లక్షల్లో వీడియోలు చేయొచ్చు, అద్భుతమైన వీడియోలు చేసి
యూట్యూబ్లో పెట్టి సర్క్యులేట్ చేస్తే సరిపోదండి? దానికి మహా న్యూస్ వాడికి ఇవ్వాలనా? ఏం లేదు. పేరుకు దీపం గురించి విజన్ 2047 అంటండి. ఏమి కర్మ! ఇప్పుడు 2026 ఇంకా 21 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రచారం చేస్తావా? ఫ్రీ శాండ్ గురించి ప్రచారం చేయడానికి ఏముందండి? ఫ్రీ శాండ్ గురించి ప్రచారం చేయడానికి ఏముంది? ఇస్తే పోయి తెచ్చుకుంటారు ప్రజలు. ఇంక దాంట్లో మళ్ళీ ప్రచారం చేసుకోవడం ఏముంది? ఇంత దారుణంగా దోపిడీ జరుగుతుంటే మనం అడిగామనుకోండి, మన మీద కక్ష కడతారు. ఎర్రబుక్ రాజ్యాంగం బయటికి తీస్తారు. కేసుల మీద కేసులు. లేకపోతే పలుకుబడిని, పవర్ని ఉపయోగించుకొని ఈ సోషల్ మీడియా వాళ్ళ కంపెనీలకు లెటర్లు రాయడము, ఆ వీడియో తీసేయండి, ఈ మెసేజ్ తీసేయండి, అది ఇదని చెప్పేసి బెదిరించడం. భావ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరించడం. భావ వ్యక్తీకరణ చేయకూడదు, వాక్ స్వాతంత్రం ఉండకూడదు ప్రతిపక్షాల వాళ్ళకి, వాళ్ళ గొంతు నొక్కుతాము, వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతాము అన్న రీతిలో వీళ్ళు వ్యవహరిస్తారు. ఏం చేయాలో మీరే చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో మీరే రాయండి. ఇప్పుడు ఏ టెండర్లు పిలవకుండా, ఏ బిడ్డింగ్ అనే దానికి ఆస్కారం లేకుండా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో మహా న్యూస్ అనేవాడికి 56,64,000 కట్టబెట్టడం రైటా రాంగా మీరే చెప్పండి. చూసే ఆడియన్స్ని అడుగుతున్నాను. ఇంకా ఒకటి, చంద్రబాబుకు బాకాలు ఉత్తే వాళ్లకు డబ్బులు ఇస్తాడు. రెండోది, చంద్రబాబు నాయుడుకు ఆపోజిట్గా వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని తొక్కి పెడతారు. ఇది ప్రజాస్వామ్యమా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి.